ఏమిలని మీతో మనవి చేస్తున్నాం. ఈ సమయము పాస్టర్ గారికి అప్పచెప్తున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి కూడి వచ్చిన సంఘస్థులకు, పెద్దలకు, మరి విశ్వాసులకు అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. మరి నేటి దినముకై దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. యోబు గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 10 వచనాలు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరొక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుండుటకై వచ్చెను. యెహోవా నువ్వు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడుగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడు తనము విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. నిష్కారణముగా అతనిని పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా అపవాది చర్మము కాపాడుకొనుటకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకు తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా. ఇంకొకసారి నీవు చెయ్యి చాపి అతని ఎముకలు అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవున నేను. అందుకు యెహోవా అతడు నీ వశమున నున్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా? దేవుని దూషించి మరణము కమ్మనెను. అందుకతడు మూర్ఖురాలు మాటలాడునట్లు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయం అందునో యోబు నోటి మాటలతోనైనను పాపము చేయలేదు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజా, నీకు స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయాదాక్షణ పూర్ణుడైన దేవ, మీకు స్తుతి స్తోత్రములు తెలియపరుస్తున్నా. ఇప్పటి దగ్గర ప్రభా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తుతి స్తోత్రములు తెలియపరుస్తున్నా. నీ కృపయందు ప్రభా మరి తండ్రి నీ సన్నిధిలో మమ్మల్ని ఉంచినావు. అనుదినము అనుక్షణము ప్రభా ప్రతివారము నీ ఆత్మీయ ఆహారముతో మమ్మల్ని బలపరుస్తూ అయ్యా మా యొక్క అడుగుజాడలన్నిటినీ సరిచేస్తూ మమ్మల్ని వెలిగింపజేస్తూ నీ వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని జీవింపజేస్తున్న దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధమైన దేవా, ఈ సమయము నీ ఆధీనంలో ఉంచుకోనండి. నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామన ప్రభువా, ఇదిగో నీ వాక్యము మేము వినుచుండగా నీ నోటి బూరగా నన్ను వాడుకొనుమని నీ పరిశుద్ధాత్మను మా మధ్యలో ఉంచి అయ్యా అనేకమైన మర్మాలు లోతైన విషయాలను ప్రభా మీరు బయలుపరచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా మరి ప్రభువా నాయందు నేను కాదు, నాయందు మీరుండి మా దగ్గర మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మా సంఘానికి కావాల్సిన ఆత్మీయ ఆహారము మా యొక్క భక్తి విషయంలో, మా పొరపాట్ల విషయంలో సరిదిద్దుకొని సరైన మార్గంలో నడిచే తత్వాన్ని, అలాంటి ప్రవర్తనను మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మీ భక్తుని యోబుని మా ముందర ఉంచి అనేకమైన మర్మాలను బయలుపరచుటకు ప్రభు మీరు ఇష్టపడుతున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా ఈ యొక్క వాక్యం ద్వారా అనేకులకు మాదిరికరంగా నీకు మహిమకరంగా ఉండే కృపను దయచేయమని ఈ సమయం అంతటి నీ ఆధీనంలోకి ఇచ్చుచుండగా నజరేయుడైన యేసు నామన ప్రభువా నీకు మహిమకరంగా వాడుకోమని యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు నేటి దినము మన ముందు యాక్చువల్గా మనం చెప్పాలి అంటే యోబు గురించి తెలియని విశ్వాసి ఉండడు, భక్తుడు ఉండడు కదా. అనేక సార్లు మనం ఇవి తలంచి ఉంటాం. అనేక మంది సేవకులు చాలా వరకు దీన్ని పంచుకునే ఉంటారు ఖచ్చితంగా. అయితే ఈరోజు మనము కొన్ని కొత్త విషయాలను తెలుసుకుందాం. యోబు జీవితంలో అనేకమైన ఇబ్బందులు, అనేక రకాలుగా సాతాను తన విరోధి అయిన సాతానుకు అనుమతి ఇచ్చినప్పుడు వాడు పెట్టిన బాధల నిమిత్తము కూడా ఆయన ఏం చేయలేదండి, ఆయన యథార్థతను కోల్పోలేదు. కాబట్టి ఈ యొక్క వాక్య భాగం ద్వారా మనం 3 విషయాలను మనం గమనించవచ్చు. ఆ 3 విషయాలు మనలో కూడా ఉన్నాయో లేదో, మన భక్తి కూడా ఏ రీతిలో ఉందనేది కూడా మనం సర్చ్ చేసుకోవచ్చు. ఈరోజు మన థీమ్ వచ్చేసి నిర్చల భక్తి, నిర్మల భక్తి, నిండు భక్తి. ఏందండి? నిర్చల భక్తి,
నిర్మల భక్తి, నిండు భక్తి. ఈ 3 రకాలుగా, ఈ 3టికి ఒకదానికొకటి అనుసంధానం అన్నమాట. నిర్చల భక్తి అంటే స్థిరమైన భక్తి మనం చేస్తున్నప్పుడు అదేమవుతుంది? స్వచ్ఛమైన భక్తిగా అది మార్చబడుతుంది. స్వచ్ఛమైన భక్తి మనం చేసినప్పుడు ఏమవుతుంది? అది నిండు భక్తిగా, అంటే మన జీవితంలో కొదవలేని భక్తిగా అది మార్చబడుతుంది. కాబట్టి ఇలాంటి భక్తి యోబు నుండి మనం చాలా వరకు తెలుసుకున్నాం. ఈరోజు కూడా కొంతమేరకు మనం తీసుకుందాం. యోబు గ్రంథానికి ఎలాంటి చరిత్ర లేదు. వాస్తవానికి చెప్పాలంటే యోబు గ్రంథము బైబిల్లో అన్ని గ్రంథాల కన్నా ముందు రాయబడ్డది. కానీ ఈ స్టోరీ ఎప్పుడు నడిచిందంటే, ఖచ్చితంగా ఈ యోబు అనే భక్తుడు అబ్రహాము తర్వాతనే ఆయన జీవించిండొచ్చు అనే పండితులు అనేకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియపరుస్తారు. కానీ వాస్తవం ఏంటో కూడా మనకు తెలియదు. ఇది ఏ కాలంలో కూడా రాశారు అనేది కూడా మనకు తెలియదు. అబ్రహాము తర్వాత మోషే, ఎజ్రా, వీళ్ళ కాల పరిధి ఎంత ఉందో ఆ పరిధిలోనే ఈ గ్రంథం రాశారని కొందరు, లేకపోతే సొలొమోన్ మహారాజు చివరి దినాల్లో ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తున్న చివరి దినాల్లో ఈ గ్రంథాన్ని రాసి ఉంటారని కొందరు పండితులు చెప్తా ఉంటారు. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నీతిమంతులు ఎందుకు శ్రమలు పొందాలి. ఇప్పటి నుంచే కాదు, ఇది ఆది కాండం అంటే బిఫోర్ క్రైస్ట్ నుంచి కూడా ఈ యొక్క గ్రంథం వెనకాల అనేకమైన ఒక భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. నీతిమంతుడిగా జీవించిన యోబుకు ఎందుకు దేవుడు ఆ అధికారం సాతానికి ఇవ్వాలి, ఎందుకు ఈ రీతిలో అన్నప్పుడు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి ఆన్సర్స్ కూడా మనము దేవుడు ఎందుకు యోబుని పరీక్షించిండు, ఎందుకు ఆయన యథార్థతను, తన భక్తిని, తన విశ్వాసాన్ని, తన నీతిని దేవుడు ఎట్లా చూచినాడు, అది ఏమాత్రము ఏ రీతిలో ఉందని చెప్పేసి ఆయన పరీక్షించినప్పుడు దాంట్లోకి వెళ్ళి యోబు ఏమైనాడు? పాస్ అయినాడు. పాస్ అయిన తర్వాత ఏమైంది? ఆయన కోల్పోయిన దానికన్నా రెట్టింపు ఆశీర్వాదాన్ని యోబు జీవితంలో దేవుడు ఇచ్చినట్టుగా మనకు అందరికీ తెలుసు. కాకపోతే ముఖ్యంగా చెప్పాలి అంటే, అసలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకానికి వచ్చిన మూమెంట్లో మనం చూస్తాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 3 నుంచి 10 వచనాలు చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకున్న వెంటనే దేవుని యొక్క ఆత్మ ద్వారా ఎక్కడికి కొనిపోబడినాడు? అరణ్యంలోకి కొనిపోబడినాడు. అరణ్యంలోకి ఆయన పోయిన తర్వాత ఆయనను శోధించుటకు ఎవరు వచ్చినారండి? అపవాది వచ్చినాడు. అపవాది వచ్చినప్పుడు ఏమంటాడంటే, ఇదిగో నీకు ఆకలి అవుతుందా, నువ్వు సెలవీయు, నువ్వు దేవుని కుమారుని కదా, వెంటనే ఒక రాళ్లను రొట్టెలుగా మార్చమని నువ్వు చెప్పు, అవి రొట్టెలుగా మారుస్తాయి, తిని నీ ఆకలిని తీర్చుకో అంటాడు. తర్వాత అంటాడు, ఒక గోపురం పైకి తీసుకెళ్ళి, ఒక దానిపైకి తీసుకెళ్ళి, ఇక్కడ నుంచి నువ్వు దింకు, నువ్వు నిజమైన దేవుని కుమారుడు అయితే దేవదూతలు వచ్చి నేను కాపాడుతారని పరీక్షిస్తాడు, శోధిస్తాడు. తర్వాత ఇంకొకటి ఏమంటాడంటే, నీవు నాకు స్పష్టంగా పడి నమస్కరించు, నీ కంటికి కనిపించిన దాని అంతటినీ నీకు ఇస్తానని చెప్తాడు. ఈ రీతిలో క్రీస్తును వాడు శోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వాస్తవానికి చెప్పాలి అంటే, దేవుని యొక్క సన్నిధిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా. మనము మొదటి అధ్యాయము 6వ వచనంలో కూడా మనం చూస్తాం. 1 నుంచి 5వ వచనాల వరకు యోబు యొక్క జీవితం, ఆ 5 వచనాలని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా కుదించి రాసినాడు. ఆయన జీవితం ఏంటి, ఆయన ఎంత రిచ్ మ్యాన్ అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఆయన తన యథార్థతను, తన న్యాయమును కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులు కలిగి ఏందండి, చెడును అంటే పాపాన్ని విసర్జించుచు దేవుని యందు నమ్మకస్తునిగా ఆయన జీవించినప్పుడు దేవుని ఆయనను బహుగా దీవించినాడు. ఎట్లా దీవించినాడు? 500 జతల ఎడ్లను, 500 గాడిదలను, 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, అలాగే 10 మంది పిల్లలను, 7 కుమారులు, 3 కుమార్తెలను. ఈ రీతిలో తన కుటుంబాన్ని అంతా దేవుడు దీవించినప్పుడు తూర్పు దేశం అంతట్లో తనను మించిన ధనవంతులు లేడని కూడా వాక్యం చెప్తా ఉంది. అలాంటి పరిస్థితిలో మనం 6వ వచనంలో మొదటిసారి ఈ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము, యెహోవా సన్నిధికి అనేక మంది దూతలు వెళ్ళినప్పుడు అపవాది కూడా వెళ్ళినాడు. మనకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ, దేవుని యొక్క సన్నిధికి సాతాను వెళ్ళడానికి అర్హుడా కాదా అంటే, వాస్తవానికి చెప్పాలా, ఈ యొక్క వచనాల ప్రకారం చూసుకుంటే మనం చూస్తాం కదా, జకరియా 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా అక్కడ యాజకుడైన యెహోషువ పైన నింద వేయడానికి సాతానుగాడు దేవుని యొక్క సింహాసనము పక్కన నిలబడేను అని మనం అక్కడ చూస్తాం. అలాగనే అనేక చోట్ల మనం చూస్తాం. అబ్రహాం విషయంలో మనం చూస్తాం, అనేక రకాలుగా దేవుని యొక్క భక్తులు, విశ్వాసుల పైన వాడు దేవుని యందు వెళ్ళి నేరారోపణలు చేసి, వాళ్ళు ఇలాగ ఉన్నారు, అలాగున్నారు, నీ భక్తులు ఏం చేస్తూ ఉన్నారు, నీకు అవమానకరంగానే వాళ్ళు జీవిస్తున్నారు, ఇదిగో ఆ రీతిలో చేస్తున్నారు, ఈ రీతిలో చేస్తున్నారు అన్నప్పుడు దేవుడు అదంతటిని పరీక్షించి, ఒకవేళ వాడు చెప్పింది కూడా కరెక్ట్ ఏమని కొన్నిసార్లు పరిశోధించినప్పుడు కూడా అనేకులు కూడా చచ్చినట్టు కూడా మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. ఇది మళ్ళీ మనం ముందుకు వెళ్తే ఒక టాపిక్ చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, వాడు వచ్చినాడు, వచ్చి అడుగుతా ఉన్నాడు, ప్రభు అడిగినాడు వాడిని,
నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగినాడు. 1వ అధ్యాయంలో 6వ వచనంలో కూడా. వచ్చినప్పుడు ఆయన అంటాడు, నేను భూలోకం నుంచి అటు ఇటు తిరుగుతూ వచ్చి తినే అని చెప్తాడు. అంటే సాతాను కూడా దేవునికి సంజాయించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. వాడు ఏం చేసినా కూడా దేవునితో చెప్పాల్సిన అవసరం ఎంతనో ఉంది. ఎందుకంటే సాతాను ఒక ప్లేస్కే పరిమితం, కానీ మన దేవుడు సర్వంతర్యామి, సర్వ సృష్టికి కర్త కాబట్టి ఆయన ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ అన్ని వేళలో ఒకే సమయంలో జీవించవచ్చు. మనం చూస్తలేమా, పరలోకంలో తండ్రి గాను, భూలోకంలోను యేసుక్రీస్తు గాను, ఇప్పుడు మన మధ్యలో పరిశుద్ధాత్మ గాను. ఈ రకాలుగా దేవుడు అనేక చోట్ల నివసించడానికి ఆయనకు ఆ శక్తి ఉంది కాబట్టి సాతానుకు ఆ శక్తి లేదు. అయితే వాడు చెప్పినప్పుడు ప్రభు అంటాడు, ఇదిగో భూలోకమందు యోబు అనే ఒక భక్తుని నువ్వు చూసినావా? నువ్వు చూసినట్లయితే వాడిని మించిన యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడు యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించిన వాడు ఒక్కడున్నాడు. వాడు నువ్వు చూసినావు అన్నప్పుడు వాడు ఏమంటాడంటే, చూడకపోవడం ఏంది, చూసినా. వాడు ఎందుకు యథార్థతను వదలకుండా న్యాయవంతునిగా ఎందుకున్నాడు, నీ ఎందు భయభక్తులు కలిగి ఎందుకున్నాడో తెలుసా? నువ్వు వాని బహుగా దీవించినావు. ఏ రీతిలో దీవించినావు అంటే, వాని పొలాన్ని దీవించినావు, వాని పశువులను దీవించినావు, వాని కుటుంబాన్ని దీవించినావు, వాని సంతానాన్ని నువ్వు దీవించినావు కాబట్టి వాడు నీ యందు విశ్వాసం కలిగినట్టు నటిస్తూ ఉన్నాడు. అది నిజమైన భక్తి కాదు అని చెప్పేసి ఆ ఉద్దేశ ప్రకారంగా, మేబీ ఇక్కడ రాయబడలేదు కాబట్టి మెయిన్ కాంటెక్స్ట్ అదే అయి ఉంటుంది అని వాడు చెప్పినప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఏమంటాడు, ఒక్కసారి వానికి నువ్వు ఏవైతే ఇచ్చినావో అవన్నిటిని తీసేయి, తర్వాత వాడు నిన్ను ఏ రీతిలో పూజిస్తాడో నేను చూస్తానని చెప్పి దేవునికి ఒక సవాల్ ఇస్తాడు. సరే నువ్వు అన్నావు కదా అని చెప్పేసి దేవుడు సాతాను ఇచ్చిన యొక్క విన్నపం ద్వారా, విజ్ఞప్తి ద్వారా ఏం చేసినాడంటే వానికి యోబు గారికి కలిగి ఉన్న సమస్తాన్ని తీసేసినట్టుగా మనం చూస్తాం. మొదటిగా ఏమవుతుందండి, షేదేయులు వచ్చి తన యొక్క చేనులో పడి ఆ ఎడ్లను గాడిదలను కొట్టుకుపోయి వాళ్ళ పనివారిని చంపుతారు కదా. రెండోసారి ఆకాశం నుంచి దేవుని యొక్క అగ్ని దిగి వస్తుంది. అప్పుడు శత్రువులు ఎవరు రారు, సాతాను ఎవరు రాడు. ఆకాశం నుండి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చినప్పుడు అక్కడున్న గొర్రెలు, అక్కడున్న పనివార అగ్నికి దయించిపోయి వాళ్ళు చనిపోయేటట్టుగా, గొర్రెలు కూడా చనిపోయినట్టుగా చూస్తూ ఉంటాం. మూడోసారి కర్దీయులు 3 తెగలుగా వచ్చి తను కలిగి ఉన్న ఒంటెలను తీసుకొని వెళ్ళిపోతారు. తర్వాత అరణ్యమందు ఒక గొప్ప సుడిగాలి వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ యొక్క అన్నదమ్ముళ్ళు ఒక్కొక్క దినం ఒక్కొక్కరి ఇంట్లో భోజనము సిస్టమ్ పెట్టుకుంటారు. ఈరోజు నా ఇంట్లో విందు, తర్వాత ఇంకో వాళ్ళ తమ్ముని ఇంట్లో, వాళ్ళ చెల్లెల ఇంట్లో అట్లా విందు. ఆ రోజు ఏమైందంటే వాళ్ళ పెద్దన్న ఇంట్లో వీళ్ళందరూ కలిసి విందు ఏర్పాటు చేసుకున్నారు, ఈ యొక్క యోబు సంతానం ఎవరైతే ఉన్నారో. అప్పుడు అరణ్యమందు బహుఘోరమైన సుడిగాలి వచ్చింది. సుడిగాలి వచ్చి ఏమైంది అంటే, ఆ యొక్క ఇంటి పైన కొట్టిందాడు, నా గోడలు కూడా 10 మంది చనిపోయినారు. అయితే ఇవి ఒక్కొక్కటి జరుగుతున్నప్పుడు, ఒక్కొక్కటి ముందుకు పోతున్నప్పుడు అందుట్లో ఒకడొక్కడు బతుకొచ్చి యోబు కంప్లైంట్ ఇస్తాడు. ఏమని వస్తాడంటే, ఇదిగో నీ ఎడ్లను గాడిదను షేదీయులు వచ్చి కొట్టుకుపోయినారు, మన పనులను చంపించినారు, ఈ మాట నీకు చెప్పాలని నేను ఒక్కని తప్పించుకొని వచ్చినాను. ఆయన ఇంకా మాటలాడుచుండగానే ఇంకొకడు పరిగెత్తుకుంటూ వస్తాడు. వాడు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తాడంటే, ఆకాశం నుంచి దేవుని యొక్క అగ్ని దిగి వచ్చింది, నీ గొర్రెలను పనివాళ్ళను కాల్చేసింది, ఈ మాట నీకు చెప్పుటకు నేను ఒక్కని తప్పించుకొని వచ్చినానని వీడు చెప్తా ఉంటాడు. వీడు మాటలాడుచుండగానే ఇంకొకడు వస్తాడు. ఇంకొకడు వచ్చి ఏం చేస్తాడు, కల్దీయులు 3 తెగలుగా విడిపోయి వాళ్ళు ఏం చేసినారు, ఒంటెలను పనివాళ్ళను చంపేసి వాళ్ళు వెళ్ళిపోయినారని వీడు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే ఇంకొకరు వస్తారు. ఒక గొప్ప సుడిగాలి వచ్చి నీ పిల్లలందరూ చచ్చిపోయినారని ఇంకొకడు వచ్చి చెప్తాడు. చెప్పినప్పుడు వాస్తవానికి చెప్తున్నాను, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో చివరి వరకు వచ్చేసరికి యోబు సర్వాన్ని కోల్పోయినాడు. సంతానాన్ని, ఆస్తులను, పాస్తులను, సమస్తాన్ని కోల్పోయినాడు. కోల్పోయిన తర్వాత వాళ్ళందరూ వచ్చి నీ పిల్లలు చనిపోయినారు అని చెప్పినప్పుడు ఆయన వెంటనే లేచి ఆయన ఆ యొక్క గుండు కొట్టుకొని బట్టలు చింపుకొని స్పష్టంగా పడి నమస్కరించి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఏందండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా, నిశ్చలమైన భక్తి, స్థిరమైన భక్తి. ఈ భక్తి అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకొక రోజు ఈ దేవదూతలందరూ కలిసి దేవుని వాళ్ళ యొక్క చర్యలను దేవునికి విన్నపించుకొని ఆయన ఇచ్చిన ఆజ్ఞలు పాటించేందుకు మళ్ళీ వీళ్ళందరూ వెళ్తారు. వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు అపవాది వెళ్తాడు ఆయన సన్నిధికి. వాస్తవానికి చెప్పాలంటే వీడు సన్నిధికి ఎప్పటి వరకు వెళ్ళిపోయినాడు తెలుసా? క్రీస్తు యొక్క జననం కన్నా ముందు, ఆయన యొక్క పునరుత్థానం కన్నా ముందు వీడు వెళ్ళినట్టుగా మనం చూస్తాం.
ఒకసారి ఆయన పునరుత్థానుడై తండ్రి యొక్క కుడి పరవశము పైన ఎప్పుడైతే ఆయన మహిమ పొందిన వాడిగా ఉంటున్నాడో, మనకు ఒక మధ్యవర్తిగా ఉన్నప్పుడు మన పాపాల నిమిత్తము విజ్ఞాపన చేయడం మొదలుపెట్టినప్పుడు సాతాను యొక్క మాటలకు అక్కడ స్థావరం లేకుండా పోయింది. దేవుని యొక్క సన్నిధిలో అడుగుపెట్టే అర్హత వాడు కోల్పోయి ఉన్నాడు. ఆ క్షణమే జరిగింది అది. ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 10వ వచనము. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పుట వింటిని, రాత్రింబగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను. ఇప్పుడు ఏమైందండి? ఆయనకు అధికారము క్రీస్తుదాయను. చూడండి, ఎప్పుడైతే క్రీస్తు వెళ్ళి అక్కడ మహిమ పరచబడినాడో అప్పుడు సాతానుగాడు పడద్రోయబడినాడు. ఈ పడద్రోయబడిన తర్వాత ఏమైపోయిందంటే వీనికి అవకాశాలు లేవు. డైరెక్ట్ దేవునికి చెప్పే అంత అర్హత వాడు కోల్పోయినాడు. ఆ అర్హత వాడికి లేదు. కానీ పాత నిబంధన కాలంకి వచ్చేసరికి మనం చూస్తూ ఉన్నాం, సౌలు విషయంలో కూడా, ఇజ్రాయేల్ యొక్క మొదటి రాజు అయిన సౌలు విషయంలో కూడా మనం మొదటి సామ్యుయేలు 10వ అధ్యాయము 14 వచనాల నుంచి మనం చూసుకుంటూ వెళ్తే, దేవుని నుండి దురాత్మ వచ్చి వానికి నెమ్మది లేకుండా చేశాను అనే మాట మనం అక్కడ చదువుతాం. వాడు కలిగి ఉన్న అర్హత నుంచి వాడు తొలగింపబడ్డాడే కానీ దేవుని యొక్క సముఖం నుండి వాడు పూర్తిగా అక్కడ నుంచి బహిష్కరింపబడలేదని వచనాల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఏమైందంట? మన పైన నేరం మోపేవాడు పడద్రోయబడ్డారు. ఎందుకంటే పరలోకమందు అధికారము క్రీస్తుదై ఉన్నది. ఇక ఇలాంటి మాటలకు స్థావరము లేదు. ఈరోజు సంఘంలో లేరా? నేరారోపణలు చేసే వాళ్ళు సంఘంలో లేరా? ఒకరినంటే ఒకరిని దూషించుకునే వాళ్ళు లేరా? ఇది సాతాను యొక్క స్వభావం ఈ రోజుల్లో సంఘంలో లేదంటారా? మనం గ్రహించాలా. మనం వేస్తున్న ప్రతి అడుగు సాతానికి ఘనత వహించు రీతిగా ఈరోజు సంఘాలు ప్రవర్తించట్లేదంటారా? ఎస్, ఇది సాతాను యొక్క ప్రభావితముతో నింపబడతా ఉంది నేటి క్రైస్తత్వం. నేర ఆరోపణలు చేయడము, నిందలు వేయడము, ఒకరినొకరు దూషించుకోవడము, ప్రేమ నశించిపోవడము. క్రైస్తత్వము దేనికి నిదర్శనము? క్రీస్తు ప్రేమకు నిదర్శనం. అది ఈ రోజుల్లో ఆ ప్రేమ నశించిపోతా ఉంది. ఒకరి పట్ల ఒకరు నేర ఆరోపణలు చేసుకుంటూ దూషించుకుంటూ, ఇది సాతాను యొక్క లక్షణము క్లియర్ కట్గా ఇక్కడ కనబడతా ఉంది. దిస్ ఇస్ నాట్ మై వర్డ్స్, దిస్ ఇస్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు మనకేం చెప్తా ఉన్నాడు అనేది మనం గ్రహించాలా. వాడు వెళ్ళినాడు, మళ్ళీ దేవుని సన్నిధికి వెళ్ళినాడు రెండోసారి. వెళ్ళినప్పుడు ఇప్పుడైనా నీకు తెలిసిందా యోబు గురించి? సమస్తాన్ని నువ్వు నన్ను ప్రేరేపితుని చేసినావని దేవుడే చెప్తా ఉన్నాడు. ఒకసారి చూడండి, మొదటి వచనం చదవండి, 2వ అధ్యాయం. నిలుచుటకై వచ్చెను. యెహోవా నీవెక్కడ నుండి వచ్చితివని వానిని అడగగా మళ్ళా దేవుడు అడిగినాడు. ఎందుకంటే మేబీ వాడు నరకము కూడా వాడు వెళ్తూ ఉంటాడో వస్తూ ఉంటాడో తెలియదు. అనేకమైన చీకటి ప్రపంచంలో కూడా మనకు తెలియదు కదండి. తెలియని విషయాలను మనము ముందు వేసుకోవడం కన్నా తెలిసిన దానిలోకి వెళ్ళే జ్ఞానం పొంది యుక్తిగా మనం జీవించడం నేర్చుకోవాలి. మళ్ళీ ప్రభు అడిగినాడు వాడిని, అరే మొదటిసారిగా నువ్వు భూమి పైకి వెళ్ళి వచ్చినావు కదా, మరి ఇప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చినావు అంటే వాడు సేమ్ ఆన్సర్ చెప్పినాడు. ఎందుకు అంటే నేను అటు ఇటు తిరుగుతూ భూమి పైకి వెళ్ళి వచ్చానని చెప్తా ఉన్నాడు. చదువమ్మా. అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడునూ లేడు. చాలు చూడండి, దేవుని యందు ఎంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నాడు యోబు. మనం ఆలోచించాలా. సమస్తాన్ని దేవుడు ఆయనకెళ్ళి వదిలేసినాడు, తీసేసినాడు.
తన ఆస్తుల పైన, తన కుటుంబం పైన సాతానికి అధికారం ఇచ్చినాడు దేవుడు. ఇచ్చినప్పుడు ఏమైంది? అవన్నిటిని ఆయన కోల్పోయినాడు. అయినను పిల్లలు చనిపోయినా కూడా తన నోటి మాటల ద్వారా మాత్రము దేవుని దూషించలేదు, పాపము చేయలేదని మనం మొదటి అధ్యాయంలో చివరి వచనంలో మనం చూసుకున్నాం. ప్రియ సంగమా, నిశ్చలమైన భక్తికి నిదర్శనం ఇదే, నిర్మలమైన భక్తికి నిదర్శనం ఇదే, నిండు భక్తికి నిదర్శనం ఇదే. ఇలాంటి మహానుభావులు దేవుని యందు గొప్పగా జీవించారు కాబట్టి నేటి క్రైస్తత్వానికి ఒక గొప్ప నీతిమంతులుగా ముందుండి మనం నడిపిస్తూ ఉన్నారు. మనము గ్రహించాల్సిన అవసరం ఎంతో ఉన్నది. దేని విషయంలో మనము జ్ఞానం పొందిన వారిగా మనం ఉంటా ఉన్నాం? దేని గురించి మనం పాకలాడుతూ ఉన్నాం? దేని గురించి మనం పోరాడుతూ ఉన్నాం? ఒక్కసారిగా సాతాను చెప్పిన మాటలు ఏంటో తెలుసా? నువ్వు ఆయనకి ఇచ్చిన సమస్తాన్ని బట్టి వాడు నిన్ను స్తుతిస్తున్నాడు. ఒక్కసారి వానికి కలిగినదంతా నువ్వు తీసే, వాని నోటి ద్వారా నిన్ను తిట్టకపోతే అడుగు. వాస్తవానికి చెప్పండి, యోబు అట్లా లేడు. కానీ ఇక్కడున్న మనలో అనేకులు ఈ స్థితిని కలిగి ఉన్నామా లేదా? మనము కలిగిన దానిని మహిమపరచు రీతిగా మనం ఉంటా ఉన్నాం. ఓకే, ఒకవేళ మనకు ఏదైనా లోటుపాట్లు ఉంటే దేవుని దూషించే వారికైనా మన ప్రవర్తన ఉంటుంది. లేకపోతే అవసరాన్ని బట్టి దేవుణ్ణి మనము మహిమపరచు రీతిగానే ఉంటుంది. కానీ అవసరం తీరిపోయిన తర్వాత నువ్వెవరో నేనెవరో అని చెప్పుకునే స్థితి. బీ కేర్ఫుల్, దిస్ ఇస్ ఎండింగ్ డేస్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రపంచానికి ఇది ఒక అంత దినాలుగా మూవ్ అవుతా ఉన్నాయి. దేవుడు చెప్పింది ప్రతిదీ నెరవేర్చబడతా ఉంది బైబిల్లో. యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, భూకంపాలు వస్తూ ఉన్నాయి, వరదలు వస్తూ ఉన్నాయి, వరదలు కొట్టుకుపోయి మనుషులు చనిపోతూ ఉన్నారు. అరే, ఇంత మాత్రం గ్రహింపు లేదా? కొద్దిగా కూడా మనకు గ్రహింపు ఉండదా? మొన్న ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసినారు. చేసి ఆయన మామూలు టైంలో ఉన్నప్పుడు మన యొక్క లైవ్ చూస్తాడంట. చూసినప్పుడు ఆయన నన్ను అన్నాడు, బ్రదర్ మీరు అంతగా గద్దిస్తున్నారు, అంతగా హెచ్చరిస్తున్నారు, సంఘం మిమ్మల్ని ఏమంటలేదా అని అన్నాడు. దేనికంటారన్నా అని నేను అన్నా. అంటే బ్రదర్, ఏ సంఘంలో ఇట్లా డీప్గా వెళ్ళి ముఖం ముందు వేస్తే ఎవరిని ఏమనట్లేదా బ్రదర్ అన్న. ఎవరెందుకు అంటారన్నా? అవి మన మాటల. నువ్వు కూడా ఒక సేవకునిగా ఉన్నావు కదా, మరి నువ్వు నీ సేవలో ఎట్లా, మీ చర్చిలో ఎట్లా బోధిస్తున్నావు అని అంటే, బ్రదర్ నువ్వు చెప్పిన ప్రతి మాటలో ఏ మాట వచ్చినా కూడా ఇక నేను అక్కడ సేవ చేయలేను బ్రదర్. ఏ స్థితి కలిగి ఉన్నాము సంఘం? ఒక సేవకుడు ధైర్యంగా వాక్యం చెప్పలేకపోతా ఉన్నాడు అంటే మనను మించిన భ్రష్టులు ఉన్నారా? సాతాను గాడు వాక్యము మనను విననివ్వడు. ఎందుకంటే వాక్యమందు బలము పొందిన తర్వాత అది ఒక ఆత్మ ఖడ్గం వలె మనం ధరించుకున్న వారమై ప్రతి చెడును నిర్మాలించుకుంటూ మనం ముందుకు వెళ్తాం. నేను చెప్పాను అన్నా, ఆ సంఘంగా పోతే ఇంకొక సంఘం, సేవకుడు ఎక్కడికి వెళ్ళినా సేవకుడే. వాళ్ళు మారుస్తారని ఏదో మనకేదో అవుతుందని చెప్పేసి వాక్యాన్ని బోధించకుండా వాళ్ళకు అనుకూలంగా మార్చబడితే దేవుని యొక్క రాకల్లో వాళ్ళు ఎత్తబడకపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? పేతురు అంటాడు కదా, పరిచర్యని బయలుదేరిన వాడు, సువార్త బోధించుటకు బయలుదేరేవాడు, వాని బోధలందు సరైన బోధ లేకపోతే వానికి 2 శిక్ష ఉంటుందని. మీరు గెంటేస్తే ఏమవుతుంది? చర్చిలకెళ్ళి వెళ్ళిపోవచ్చు. కానీ దేవుడు 2 శిక్ష వేస్తే మా పని ఏమవుతుంది? యుగాలు తరతరాలు అగ్నిలో కాల్చబడతాం. ఆ నరక యాతన బదులు వీళ్ళు పెట్టే నరక, నేను ఇదే అన్నాను, వాళ్ళు పెట్టారు నరకాన్ని అనుభవించి బయటకు వెళ్ళి వేరే చర్చ అన్న చూసుకో, సొంతంగా మినిస్ట్రీ చేయన్నా. ఇవి మనం అంత దినాల్లో ఉన్నాం. సరైన వాక్యము, సరైన సిద్ధపాటు సంఘానికి లేకపోతే, వాళ్ళు ఎత్తబడకపోతే ఆ సమాధానం మనం చెప్పాల్సి వస్తుంది దేవునికి, ఆ లెక్క మనం చెప్పాల్సి వస్తుంది అని నేను చెప్పినప్పుడు ఆయన, షబాజ్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్, నిన్ను చూసి నాకు ఒక ధైర్యం వచ్చింది. నేను నిజంగా చెప్తున్నాను, ఈ ధైర్యం మన సంఘాన్ని చూసి నాకు వచ్చింది. మీరు విన్న విధానాన్ని బట్టి, రోజు రోజు మీరు అభివృద్ధి పొందుతున్న విధానాన్ని బట్టి ఇంకా ఏదో నేర్పించాలని ఒక ప్రేరేపణ ద్వారా దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకొని నేను బ్రతిమలాడుతూ ఉన్నా. ఇది వాస్తవం. అనేకులు భయపడుతున్నారు వాక్యాన్ని బోధించడానికి. ఇక్కడ వాడికి కూడా నేరాపణ కూడా అట్లనే ఉంది. సైతాన్ ఎట్లా ఉంది? నువ్వు సమస్తం తీసే అన్నాడు. కానీ యోబు ఒక్క మాటతో వాని తలకిందులు చేసేసినాడు. సాతానుగాడు మన విషయంలో ఏమి చేసినా చివరకు విజయము క్రీస్తు కృపదే. అది మనం గ్రహించాలా. క్రీస్తు వాని మాటలకు లొంగిపోలేదు.
యేసయ్య నరావతారం వచ్చిన తర్వాత నరుల స్వభావంలో కూడా ఈయన కూడా వచ్చి ఉంటాడు లే అని ఆలోచించి ఆయనకు కొన్ని ఆశలు ఆయన ముందు పెట్టినాడు. కానీ ఆయన అవి జయించినాడండి. శిలువ మరణం ద్వారా వాటిని జయించి ఈరోజు దేవునిగా ఆయన మహిమ పొందుతా ఉన్నాడు. ఎస్, ఇది దేవుని మూలంగా పుట్టిన వారి యొక్క భక్తి ఇదే రీతిలో ఉంటుందని నేను చెప్తా ఉన్నాను. అది మాత్రమే వాస్తవం. వాడు మళ్ళా వచ్చినాడు దేవుని దగ్గరికి. మళ్ళా ప్రభు అడిగినాడు, ఇప్పుడు చూసినావా ఆయన యథార్థతను, ఆయన న్యాయాన్ని ఆయన వదులుకోలేదు. ఇంకా నన్ను మహిమపరుస్తూనే ఉన్నాడు. నా యందు యథార్థత కలిగి నిజాయితీగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఒక స్వేచ్ఛమైన భక్తి అది. ఒక స్థిరమైన భక్తి నుండి ఒక స్వేచ్ఛమైన భక్తిలోకి యోబు నడిపింపబడ్డాడు. తర్వాత మళ్ళా సాతాను గాడు ఇంకొకటి చెప్తా ఉంటాడు, ఇదిగో ఆస్తులే కదా, తన చర్మాన్ని తను కాపాడుకునేందుకు చర్మం ఇస్తాడు. ఓకేనా? మానవుని యొక్క స్వభావం వాడు ఎంత తక్కువ అంచనా వేసినాడు చూడు. మానవుని యొక్క స్వభావం సాతాను యొక్క దృష్టిలో ఎంత నీచమైందో చూడండి. వాని ప్రాణాన్ని కాపాడుకునేట్టుకు వాడు ఎంతకైనా తెగిస్తాడు, ఎంతకైనా నటిస్తాడు అని చెప్పేసి మనం ఆ యొక్క 4వ వచనంలో చూడొచ్చు. ఒకసారి చదవమ్మా. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణమును కాపాడుకొనుటకై తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును కదా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మెత్తిన ఎడల చూడండి, అతని నీ ముఖమున ఎదుటనే దూషించి నిన్ను విడిపోవున. వీనికైనా భక్తుని గురించి అర్థం కాల. దేవుడు ఎందుకు ఆయనకు అప్పచెప్పినాడండి? ఒక డైమండ్ మనకు భూమిలోకి వెళ్ళి వస్తుంది. అది వచ్చినప్పుడు అన్ని రాళ్ళ కన్నా అది కూడా సేమ్ అదే రీతిలో అదే రూపంతో మనకు దొరుకుతుంది. ఒక డైమండ్ తీసుకొని తను తయారు చేసి దానికి నిజమైన వాల్యూ, అది ఒక డైమండ్గా అది కనిపించాలంటే దాన్ని తయారు చేసేవాడు ఎంత శ్రమ పడతాడు. దాన్ని పాలిష్ చేసి దాన్ని ఒక షేప్ అవుట్ చేసి అన్ని రకాలుగా ఏం చేస్తాడు, అన్ని రకాలుగా దానికి కావాల్సినవన్నీ దానికి చేసి ఒక డైమండ్గా ఒక మంచి విలువ కలిగిన వస్తువుగా తెచ్చి ముందలు పెడితే దాన్ని చూసి మనం అందరం ముడిచిపోతాం. అవునా కాదా? బంగారం విషయంలో కూడా మనం అదే చేస్తాం. బంగారం నుంచి ఒక రూపాన్ని మనం చేయాలన్నా, ఒక నగల్ని మనం చేయాలన్నా దానికి ఎంతో కొలిమిలు వేసి కాల్చి కరిగించి దానికి ఒక డిజైన్ ఏర్పాటు చేసి దాని పట్ల వాడు ఖచ్చితంగా ప్రయాసపడితేనే ఒక వస్తువు అవుతుంది. అది కూడా మరి నీతివంతుడైన యోబు కూడా దేవుని యొక్క దృష్టిలో ఒక డైమండ్గా ఉన్నాడు, ఒక స్టోన్గా ఉన్నాడు. ఆ స్టోన్గా ఉండి దాని యొక్క విలువను తనకు తెలుసు. ఆ విలువ ఇప్పుడు చూడండి, రాయలసీమలో అనేకులు ఒక నెల కిందనేమో అక్కడ వెళ్ళి డైమండ్స్ నింకుతూ ఉంటే రాళ్ళు దొరుకుతూ ఉంటాయి. ఆ రాళ్ళను ఈ కొనేవాళ్ళు వచ్చి లక్షల్లో తీసుకెళ్తారు, 5 లక్షలకు 6 లక్షలకు తీసుకెళ్తారు. దాని అంతా క్రియేట్ చేసిన తర్వాత దాని యొక్క రూపం అంతా దానికి వచ్చిన తర్వాత వీళ్ళు తయారు చేసిన తర్వాత లక్షలుగా ఉన్నది కాస్త కోట్లకు మార్చబడుతుంది. అవునా కదా? అదే రీతిగా ప్రభు కూడా ఒక డైమండ్ అంటే దేవునికి తెలుసు, ఇది విలువ కలిగిన రాయని దేవునికి తెలుసు, అది సాతానుగాడు కూడా తెలుసు. కానీ దాంట్లో ఉన్న మహిమ తేజస్సును వీడు వెరగలేక దాన్ని మీరు ఏమైనా చేయండి, ఆ రాళ్ళతో పాటు ఇంకొక రాళ్ళు కూడా మెరిపియొచ్చు. అది జస్ట్ మీ కనుదృష్టికి అట్లా కనిపిస్తూ ఉంది. వీడు దేవునికి జ్ఞానం బోధిస్తూ ఉన్నాడు. తర్వాత యోబు కూడా స్టోన్ లాగా వీనికి కనిపించినప్పుడు ఏమైపోయింది, వీడు గ్రహించలేదు ఇది ఒక రాయి అనుకున్నాడు ఆయన. ఎందుకంటే మనుషులందరూ అట్లాంటి వాళ్ళే కదండి, రాతి స్వభావం కలిగిన వాళ్ళే కదా. మనకు మాంసం స్వభావం లేదు. ఒకవేళ ఉండింటే మన ప్రవర్తన యందు, మన జీవితం యందు ఖచ్చితంగా దేవుని మనం మహిమపరుస్తాం. ఎస్, ఖచ్చితంగా దేవుని మనం మహిమపరుస్తాం. మన బలహీనతలను జయించే శక్తి మనకు లేదు. మనం చేస్తున్న పనుల యందు అది మంచా చేయడానే ఒక గ్రహింపు మనకు ఉండదు. ఎందుకుంటుంది అలాంటి గ్రహింపు? అది ఎవరికి ఉండదో తెలుసా? నేనే నీతివంతుడిని, నేనే న్యాయవంతుడు అనుకునేవానికి అది ఉండవు. తర్వాత అది తీసుకున్నాడు, నీతివంతుని తీసుకొని వీడంతా పాలిష్ చేసిన తర్వాత అది వెలగడము ఏమైంది, వెలగడం మొదలుపడ్డది. ఆ డైమండ్ మెరుస్తా ఉంది దగ 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 అని. మెరిసిన తర్వాత ప్రభు చెప్పినాడు, నేను చెప్పాను కదా ఇది డైమండే, అయినా నువ్వు దానిని పరీక్షించినావు, ఇప్పుడైనా నీకు కనబడుతుందా ఇది మెరుస్తుందని? పో అయ్యా, డైమండ్ లాగా చాలా తెల్లరాళ్ళు ఉంటాయి, మెరిసే రాళ్ళు కూడా ఉంటాయి.
ఎందుకంటే మా చేనులో మొత్తం ఆ 7 ఎకరాలు మొత్తం కూడా రాళ్ళ పొలమే, అందుట్లో రకరకాలుగా రాళ్ళు కనబడతా ఉన్నాయి. ఇలాంటి గ్లాస్ ముక్కలు కూడా చాలా చూసినాము. ఒకవేళ దీన్ని పగలగొట్టి దీన్ని తునకలు చెయ్యు, అప్పుడు కూడా ఇది ఇట్లా మెరుస్తుందో చూద్దాం అని చెప్పి దేవునికి మరొకసారి వీడు చెప్పడం జరిగింది. ఎందుకు అంటే ఒక వ్యక్తి సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా సమస్తాన్ని ఇక్కడున్న మన మధ్యలో ఉన్న వాళ్ళు, మన యొక్క చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, మన ఆస్తులు, మనకున్న ఉద్యోగాలు, దీని విషయంలో కీడు చేసిన కూడా మన యొక్క ఆరోగ్యం విషయంలో, మన శరీర విషయంలో, మన ఆత్మీయ విషయంలో ఎవరికి అవకాశం ఉండదు. కాబట్టి వీనికి ఆరోగ్యం క్షీణించిందంటే వీడు ఖచ్చితంగా దేవుని దూషిస్తాడు. వీడికి ఆరోగ్యం క్షీణించి వీనికి ఘోరమైన రోగాలు వచ్చినాయి అంటే వీడు ఖచ్చితంగా దేవుని ఏమంటాడు, దూషిస్తాడు అనే ఒక ఆలోచన మళ్ళీ ప్రభుకు చెప్పడం వీడు మొదలు పెట్టిన తర్వాత అదే మాట అంటా ఉన్నాడు. మళ్ళీ ఒకసారి చదవమ్మా. ఇంకోసారి నువ్వు చేయి చాపి అతని ఎముకలను అతని దేహమును మెత్తిన ఎడల, ఇంకొకసారి నువ్వు చేయి చాపి అతని ఎముకలు అతని దేహమును మొత్తిన ఎడల, అతడు నీ ముఖమును ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునెను. మొదటిసారి దేవుడు యోబు యొక్క సర్వస్వాన్ని సాతానుకు అప్పచెప్పినప్పుడు వాని ప్రాణాన్ని మాత్రం తాకడానికి వీల్లేదని దేవుడు ఒక కండిషన్ పెట్టినాడు. కాబట్టి వాడు ఆయన ప్రాణాన్ని తీయలేకపోయినాడు, ఆయనకు ఇలాంటివి ఏమి రాలేకపోయినాయి. ఎందుకంటే దేవుని యొక్క ఏం కావాలా, దేవుని యొక్క అనుమతి కావాలా. అక్కడ దేవుని యొక్క అనుమతి అయినప్పుడు ఏమవుతుంది, ఓకే ఏదైనా నేను చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు అడిగినప్పుడు సరే చెప్పినాడు ప్రభు, సరే నువ్వేమైనా చేసుకో మళ్ళా అంటాడు. ఆయన ప్రాణం జోలికి మాత్రం వెళ్ళకని చెప్తాడు. వీడేం చేసినాడు, అరికాలు మొదలుకొని తల వెంట్రుకల వరకు కురుపులు. అవి మామూలు కురుపులు కాదు, మంట, దుర్ద, దుర్వాసన, అనేక రకాలుగా యొక్క శరీరం అంతా కుళ్ళు పట్టిపోయింది. వాస్తవానికి చెప్పాలి అంటే ఒక స్పీకర్ అంటాడు, ఇంటర్నేషనల్ స్పీకరు, చనిపోయిన శవం దగ్గర ఒక 10 days 15 days డీకంపోజ్ అయ్యే స్మెల్ ఎట్లుంటుందో యోబు యొక్క దేహం నుండి కూడా అలాంటి యొక్క స్మెల్ వచ్చేదంట ఆ రోగం వల్ల. అలాంటిది వచ్చినప్పుడు కూడా తన భార్య వచ్చింది. మళ్ళీ సెకండ్ ఆప్షన్లో దేవుడు సాతానుగాడు ఎవరిని వాడుకున్నాడు, తన భార్యను వాడుకున్నాడు. అలాంటి రోగం ఆయనకు పుట్టించి ఉన్నది. వాస్తవానికి చెప్తున్నానంటే ఈరోజు సాతానుగాడు యోబు యొక్క ఆత్మీయ స్థితి చాలా బలమైనది, శ్రేష్టమైనది, ఒక వెలుగువంతంగా ఉంది కాబట్టి మన ఆత్మీయ స్థితిని వీడు తాకలేకపోయినాడు, కాబట్టి శరీర స్థితిని తాకగలిగినాడు. ప్రియ సంగమా, ఇంత గొప్ప రోగం మన ఆత్మీయ స్థితికి లేదంటారా? అది మనకు వాసన కట్టకపోవచ్చు, అది ఇతరులకు కనబడకపోవచ్చు, కానీ దేవుడు ప్రతిదీ చూస్తాడు కదా. మన ప్రవర్తన ద్వారా, మన యొక్క పాపాల ద్వారా మన యొక్క ఆత్మీయ స్థితి ఎంత కంపు కొడుతుందో అది మనం గ్రహించలేకపోవచ్చు. కానీ ఒక్కసారి మన మనసాక్షిని మనం అడుగుదాం. యోబు యొక్క ఆత్మీయ స్థితిని వాడు తాకడానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు బహుభయము భక్తులు కలిగి ఉన్న వ్యక్తి. మనకి యాడుంది భయం భక్తి? మన నోటికెళ్ళొచ్చి ఒక మాట గురించి కూడా మనం ఆలోచించకుండా సర్రనని అనేసిన తర్వాత ఆలోచించే రకాలు మనం. ఏడ ఉంది మనకు భయం, ఏడ ఉంది మన భక్తి? గుండెల పైన చేతేసుకొని చెప్పండి, మనం దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా మనం ఉంటున్నామా? యథార్థమైన హృదయాన్ని మనం ధరించుకొని మనం ఉంటున్నామా? నీతివంతులుగా, నిజాయితీ పరులుగా, దేవుని మహిమపరిచే రీతిగా మనం ఉంటున్నామా? ఆ రీతిలో ఉండలేదు కాబట్టి క్రీస్తు ఈ లోకానికి రావాల్సిన అవసరం వచ్చింది. ఒక నరావతారం, ఒక 100% మ్యాన్, ఒక ఉత్తమమైన మానవుడుగా ఆయన జీవిస్తే కూడా ఆ మాదిరిని మనం తీసుకోలేకపోతున్నాం. చూడు, మనని మించిన భ్రష్టులు ఉంటున్నారా? దేంట్లో మనం మాదిరి చూపుతా ఉన్నాం? యోబు యొక్క జీవితమే మన ఆత్మీయ స్థితికి ఒక గొప్ప మాదిరి చూపుతా ఉంది. మన విశ్వాసం ఎవరికి మాదిరిగా చూపుతా ఉన్నాం? ఎవరి మధ్యలో మనం మాదిరిగా జీవిస్తూ ఉన్నాం? తోటి విశ్వాసుల కన్నా, తోటి క్రైస్తవుల కన్నా మాదిరిగా మనం ఉంటున్నామా? మన నోటి మాటల ద్వారా దేవుడే మన మహిమ పొందగలుగుతున్నాడా? ఆలోచించాలి. దేవుడు చెప్తా ఉన్నాడు యోబు గురించి, భూమి మీద ఇలాంటి వాడు లేడని చెప్తా ఉన్నాడు దేవుడు. నా యందు యథార్థముగా, న్యాయముగా ప్రవర్తించి నా యందు భయభక్తులు కలిగి చెడును విడిచిపెట్టినాడు, చెడును అసహించుకుంటున్నాడు యోబు అని చెప్తా ఉన్నాడు. మన జీవితంలో చారణ భాగం క్రీస్తు అయితే
మిగతా భారమంతా చెడే. ఎవరమూ నీతివంతుడము కాదు. క్రీస్తు తప్ప ఈ భూమి పైన ఎవడునూ నీతివంతుడు లేడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇలాంటి హెచ్చరికలతో మనల్ని హెచ్చరిస్తూ ఉంది, మనను గద్దిస్తూ ఉంది. సాతానుగాడు ఎన్ని తంటాలు పట్టినా కూడా యోబుని ఏం చేయలేకపోయినాడండి. చూడండి, వాళ్ళ భార్య వచ్చి ఆమె ఏమన్నది ఒకసారి చదవండి. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా? ఇంకను యథార్థత వదలవా? ఎందుకంటే ఆమె బాధ, ఆమెది పాపం. ఎవరండి? ఏమండి? ఆమె సాతాను యొక్క ఆయుధంగా వాడబడుతున్నా కూడా ఆమెకు స్థాయిలో కూడా మనం ఆలోచిద్దాం కదా. ఒకరోజే ఆస్తులను కోల్పా, ఒకరోజే 10 మంది పిల్లలను కోల్పా, ఒకరోజే తన కుటుంబం కలిగి ఉన్న సమస్తాన్ని కోల్పోయింది. ఆ స్త్రీ ఎంత మనోవేదనకు గురై ఉంటుంది. ఒక కుమారుడు, ఒక్కటే కుమారుడు, ఒక కుమారుడు మనకు 10 మంది ఉన్నా ఒక్కడు చనిపోయినా కూడా మనం వాళ్ళకెళ్ళి మనం తేలుకోలేం కదా. సాతాను గాని యొక్క ప్లాన్ చూడండి. ఆయన భక్తిని, ఆయన ఆత్మీయ స్థితిని కూల్చాలా, దేవుని ఖచ్చితంగా యోబు ద్వారా దూషింపబడాలని చెప్పేసి వాడు చేసిన ప్రయత్నాలకన్నిటికీ రిజల్ట్ వాళ్ళ భార్య. ఇప్పుడు ఆ రిజల్ట్ని తెచ్చి ముందర పెట్టినాడు. ఈ రిజల్ట్ ఏందంటా ఉన్నాడు, ఇదిగో నువ్వు ఇంత యథార్థంగా ఇంత న్యాయంగా ఉన్నావు కదా, ఇంకా నువ్వు వదలవా? ఏం చేసింది నీ భక్తి? ఏం చేసింది నీ భక్తి? ఏం చేసింది నీ యథార్థత? మన పిల్లలను చనిపోతుంటే కాపాడిందా? మన ఆస్తులు కుప్పగొలిపోయి శత్రువులు వచ్చి మన పైన పడి మన ఆస్తులను సర్వనాశనం చేస్తుంటే నీ భక్తి కాపాడిందా? ఈ దేవుడు కాపాడినాడా? ఇంకా నువ్వు వదలవా? నీ నోటి ద్వారా దేవుని దూషించి వెంటనే చచ్చిపోవు. నీలాంటి వాడు బతికి వేస్ట్. వాస్తవాన్ని చెప్పాలంటే ఇలాంటి సాక్ష్యము అన్యులకెళ్ళి మారిన ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉంటుంది. ఎందుకంటే నా జీవితంలో కూడా ఉంది. వెంటనే వాని దూషించి వెంటనే మరణము కమ్ము అని భార్య చెప్తా ఉందండి. అరికాలు మొదలుకొని తల వెంట్రుకల వరకు కుండ్లైనాయి. గోకుంటా ఉన్నాడు, చీమ వస్తా ఉంది, మానినట్టే మానుతుంది గాయము, మళ్ళీ పట్టరానంత చీమ వస్తా ఉంది. తన దుఃఖాన్ని మనం వర్ణించలేమండి, వివరించలేం. మీరు ఇంటికి వెళ్ళినాక ఒకసారి చదువుకోండి, నేను రిఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. ఆయన దుఃఖము ఎంత ఘోరంగా ఆయన అనుభవించినాడు మనకు అర్థమవుతా ఉంటుందండి. ఒకసారి చూడండి, ఇదే 2వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. సేమ్ వచనం ఒకసారి రిపీట్ చేయండి. అతడు ఒళ్ళు గోక్కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చొని ఉండగా అతని భార్య వచ్చి, చూడండి, బూడిద అంటే దుఃఖానికి నిదర్శనం. అది బూడిద అంటే బహు మనోవేదనకు నిదర్శనం అది. ఎందుకంటే ఇర్మియా 6:26లో మనం చూస్తాం, నినివే పట్టణస్థులు 3వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం, అనేకులు వాళ్ళ యొక్క పాపాలు చేసినప్పుడు వాళ్ళ ఒంటి నిండా బూడిద పూసుకొని ఒక గొప్ప దుఃఖాన్ని దేవుని ముందు ప్రదర్శించి ఆ యొక్క దుఃఖం ద్వారా వాళ్ళు మారు మనసు పొంది దేవుని యొక్క దీవెనలు పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత మనోవేదన, ఎంత దుఃఖమో ఆ పెంకులు తీసుకొని గీక్తా ఉన్నాడండి. కూర్చున్నాడు. తర్వాత ఇంకో వచనం చూడండి, యోబు గ్రంథం ఇదే 3వ అధ్యాయం 24వ వచనం. తీసిన వాళ్ళు తొందరగా. భోజనముకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది, నా మొరలు నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. నీళ్ళ వలె ప్రవహించుచున్నవి. భోజనము కన్నా ఆయన పడుతున్న బాధ వాస్తవానికి చెప్పాలంటే నేటి క్రైస్తవులు ఎవరిలో మనం చూడలేం. ఒకసారి ఎవరో మన సంఘస్థులు అడిగినట్టు నాకు గుర్తు. ఏమని అంటే, గొప్ప గొప్ప సేవకులు గొప్పగా సేవ చేస్తూ ఉన్నారు కదా, చివరికి వాళ్ళ యొక్క ముగింపు యాత్రలో క్యాన్సర్ అని, టీబీ అని అనేక రకాలుగా వాళ్ళు చనిపోతున్నారు ఎందుకు అని చెప్పి. దానికి ఆన్సర్ యోబు జీవితంలోకి వెళ్ళి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. యోబులాగా జీవితాంతం వాళ్ళు దేవుని యందు శ్రమ పడినారు, గొప్ప సేవ చేసినారు, అనేకమైన ఆత్మలను రక్షించినారు, అనేకులకు మాదిరికరంగా ఉన్నారు. సాతాను వాని దగ్గరకు వస్తే యేసు ప్రభు వారు అక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనంలో సాతానా నువ్వు పొమ్ము అని ఏ రీతిలో గద్దించినారో వీళ్ళు కూడా దేవుని యందు విశ్వాసం కలిగి సాతాను ఆ రీతిలో గద్దించినారు. కాబట్టి సాతాన్ని వాళ్ళను తాకలేకపోయింది. వాళ్ళ జీవితం అంతా ఆ సాతానికి ఎలాంటి అవకాశం వాళ్ళు ఇవ్వలేదు.
ఎందుకంటే వాడు దేవుని యొక్క సన్నిధి నుంచి పడద్రోయబడిన వెంటనే వాడంటండి, మనం చూడండి ఒకసారి పేతురు గ్రంథం, మనం పేతురు పత్రిక చూస్తాం కదా, ఒకసారి చూడండి 5వ అధ్యాయము 8వ వచనము. వాడు సన్నిధి నుంచి పడద్రోయిన వెంటనే ఈ భూలోకం మంది ఏ రీతిలో తిరుగుతుందో మనకు పేతురు బయలుపరుస్తూ ఉన్నాడు. నేను చదువుతా ఉన్నాను చూడండి. నిబ్బరమైన బుద్ధిగల వారవై మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగున్నా అని వెదుకుచు తిరుగుచున్నాడు. వాడు పడద్రోయబడిన వెంటనే దేవునికి అవకాశం లేదు ఒకరిపైన నిందలు చెప్పాలని, అదేంది వాళ్ళ విశ్వాసం పైన నేర ఆరోపణలు చేయాలని వానికి అవకాశం లేకపోయేసరికి వీడిగా భూమి పైన పడ్డాడు కదా. వీడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదురా అని చూస్తా ఉన్నాడు. వాస్తవానికి చెప్పాలంటే వాని యొక్క సింహం వాని యొక్క నోటి ద్వారా మనం అందరం మింగబడిన వాళ్ళమే. మనం శ్రద్ధగా వచ్చి వాక్యం వింటున్నామని మనం ఏదో నీతిమంతులం విశ్వాసులం అని ఈ గ్రహింపులో మీరు ఉండకండి. మీరు వాస్తవాన్ని మీ గురించి మీకే తెలుసు, నా గురించి నాకే తెలుసు. మన గురించి మనకు తెలిసినట్టు ఎవరికి తెలియదు, దేవునికి తప్ప. మనం మింగబడినమా, ఉంచబడినమా, వాడు గర్జించు సింహం వల్ల నోటు తెచ్చుకొని మన పైకి వస్తే వాడి నోటిని కట్టేసినమా అనే ఆలోచన మనం కలిగి ఉండాలి. వీడు ఈ రీతిలో అనేక మంది సేవకుల పైకి వీడు వెళ్ళాడు, ఏం కాల. వాళ్ళు సేవలో రెస్ట్ తీసుకున్న తర్వాత ఏమైందంటే వాళ్ళకు బహువేదన కలిగించినాడు. ఓకే, వీనికి రోగము పెట్టడానికి దేవుడు నాకు అధికారం ఉంది కదా, చూద్దాం వీళ్ళను కూడా ఈ రీతిలో పరిశోధిద్దాం అని చెప్పేసి భక్తి సింగ్ అంకుల్ గారిని, ఏసన్న గారిని, బిలిగ్రామ్ గారిని అనేక రకాలుగా, ఏ సేవకుని యొక్క మరణం సామరస్యంగా లేదండి. అనేక గొప్ప సేవ చేసిన సేవకులు అందరూ అంతెందుకు, మనం మెనోనైట్ బ్రదర్ ఇండ్ ఫౌండర్ మెనో సైమాన్ గారు కూడా క్యాన్సర్తో చనిపోయారు. గొప్ప సేవ చేసిన వాళ్ళు హతసాక్షులుగా మార్చబడ్డారు, కాల్చబడ్డారు, తరిమి కొట్టి చంపబడ్డారు. దేని వల్లనో తెలుసా, వీటి సాతాను గానికి తెలియదేమో. ఒక్కసారి క్రీస్తు ప్రేమ రుచి చూచిన తర్వాత పౌలు అంటాడు కదా, ఈ సువార్తమానము కన్నా నా ప్రాణము ప్రీతికరమైనది కాదని చెప్తాడు. బ్రతుకుడే క్రీస్తే, చావైన లాభమే అని చెప్తాడు. అనేక రకాలుగా వాళ్ళ చావులను తృణీకరించి సేవ చేసినారంటే మనం ఆలోచించాలా. యోబు కూడా అదే పరిస్థితిలో ఉన్నాడు. ఆయన చెప్పినాడు, యెహోవా ఇచ్చును యెహోవా తీసుకొనును అని చెప్పేసి. సాతాను కూడా యోబు పైన ఇలాంటి యుద్ధం చేయాలని వచ్చినప్పుడు యోబు ద్వారా మనకి విజయము కలగలేదు. కానీ సంగమా, మన ద్వారా దినదినము సాతానికి విజయం కలుగుతుంది. మనం చెప్పే అబద్ధాల ద్వారా, మనం మాట్లాడే మాట ద్వారా, మన నడవిడికల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనము కలిగి ఉన్న స్వభావం ద్వారా అనుదినము మనము క్రీస్తుని సిలువ చేసే వారిగా మనం ఉంటూ వానికి విజయాన్ని అందిస్తున్నామే. ఎవరండి వాస్తవానికి చెప్పండి, మన కుటుంబంలో దినము కుటుంబ ప్రార్థనలు జరుగుతున్నాయా? వాక్యం ముందు ఒక అర్ధగంట మనం స్పెండ్ చేస్తున్నామా? అట్లీస్ట్ 20 నిమిషాలు ప్రార్థనలో మనం కూకుంటున్నామా? ఇక్కడే కనబడతా ఉంది రిజల్ట్. ఇక్కడున్న కుటుంబ సభ్యులు ఇక్కడ ఎవరు కనపడరు, ఇక్కడున్న వాళ్ళు దాంట్లో ఇక్కడ ఎవరు కనపడరు. ఒకవేళ నిశ్చలమైన భక్తి మనకుంటే, నిర్మల భక్తి మనకుంటే, నిండు భక్తి మనకుంటే భూలోకాన్ని తలక్రిందులు చేయొచ్చు. ఎందుకంటే నాట్ ఓన్లీ బైబిల్, గొప్ప సేవ చేసి మన కళ్ళ ముందు ఉన్నవారు కూడా గొప్ప అద్భుతాలు చేసిన వారికి మనం చూస్తూ ఉన్నాం వాళ్ళ భక్తిని బట్టి. ఎంతగా యోబు యొక్క దుఃఖం మామూలుగా లేదండి. మీరు వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు చూడండి, అనేక వచనాలు, నేను వచనాలు చెప్తాను, మనకు సమయం లేదు కాబట్టి. 6వ అధ్యాయం 10వ వచనము, 7వ అధ్యాయం 4 నుండి 5, 13వ అధ్యాయం 28వ వచనము, 16వ అధ్యాయం 8వ వచనము, 17వ అధ్యాయం 1వ వచనము, 19వ అధ్యాయం 20వ వచనము, 30వ అధ్యాయము 17 నుండి 30 వచనాలు. ఆయన కలిగి ఉన్న దుఃఖము, ఆయనకున్న రోగం నిమిత్తము ఆయన ఇడుస్తున్న నిట్టూర్పులు ఏంటో మనకు అర్థమైంది. తర్వాత తన భార్య వచ్చింది, వి కమ్ బ్యాక్. భార్య వచ్చి అంటా ఉంది, ఇంకను నీ యథార్థతను నువ్వు వదులుకోలేవా, నీ యథార్థతను వదులుకోలేవా నువ్వు అని అంటా ఉంది. అందుకు అప్పుడు అన్నప్పుడు వదులుకోలేవా, దేవుని దూషించి మరణం కమ్మ నేను. ఈమె సింపుల్ గా చెప్తా ఉంది, అరే నాయనా, ఇంత మనం కోల్పోయినాం కదా, నీకు ఇలాంటి రోగం వచ్చింది కదా, ఇప్పుడైనా యథార్థతను మానుకొని ఆత్మహత్య చేసుకొని చనిపో. వాస్తవానికి చెప్పాలంటే దేని విషయంలో కాదు, కానీ ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో
భార్యలు కూడా ఇదే స్వభావం కలిగి ఉంటారు ప్రతిదాని విషయంలో కదా. భర్తకు వ్యతిరేకంగా భార్యలు, భార్యలకు వ్యతిరేకంగా భర్తలు. భక్తి విషయంలో అనేది కాదు, కానీ వాళ్ళ యొక్క పర్సనల్ కుటుంబం క్రైస్తవులే. నేను చాలా చూశాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి సంఘంలో భర్తలకు ఏమాత్రం మర్యాద ఇయ్యని భార్యలను నేను చూశా. భర్తల మాటలు వినని భార్యలను నేను చూశా. భర్తలు కూడా అంతే, భార్యలను పట్టించుకొని భర్తలను నేను చూశా. ఆ భార్యలకు ఉండాల్సిన మర్యాద లేకుండా వాళ్ళను అనుక్షణము వాళ్ళను బాగా బాధ పెట్టే భర్తలను కూడా నేను చూశా. ఈ రెండు తెగలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కానీ పాపం ఇక్కడ యోబు భార్య మాత్రం ఈ తెగకు సంబంధించింది కాదు. తన యొక్క కడుపు శోకముతో తను కలిగి ఉన్న బాధ నిమిత్తము తన పిల్లలను తను పోగొట్టుకుంది కాబట్టి, పిల్లలు పోతే ఓకే, నువ్వన్నా ఉన్నావేమని నేను అనుకుంటే నీకు ఈ రోగం రావడం ఏంది? నీ భక్తి ఏమైపోయింది? ఇప్పుడన్నా యథార్థతను నువ్వు మాను. నీ దేవుడు నేను పట్టించుకోవట్లేదని నువ్వు గ్రహించు. పోయి చనిపో ఈ బాధను భరించే కన్నా అని చెప్పి యోబుతో తన భార్య అంటా ఉంది. సంగమా, ఈరోజు నేను అదే చెప్తా ఉన్నా. యోబు యొక్క దేహానికి కలిగిన రోగము మన ఆత్మీయ స్థితికి ఉంటే చనిపోవడం బెస్ట్. ఎక్కడ? ఆత్మీయ స్థితిలో చనిపోవడము బెస్ట్. ఎందుకంటే నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, ఉంటే వెచ్చగానైనా ఉండు, నుని వెచ్చగా ఉండకు. వేషధారణ కలిగి మాత్రం ఉండకు. మనం అంజురపు చెట్టు విషయంలో మనం చూస్తాం కదా. ఆయన వ్యభిచారిని క్షమించినాడు, దొంగలను క్షమించినాడు, అనేక రకాలుగా దుర్బోధాలను చేసిన వాళ్ళను కూడా క్షమించి వాళ్ళకు ఒక స్థానం ఇచ్చినాడు. మరి వేషధారణకు నిదర్శనమైన అంజురపు చెట్టును ఎందుకు క్షమించినాడు? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటి ఉంది. ఎలాంటి పాపినైనా క్షమిస్తాడేమో కానీ వేషధారణ కలిగి ఉన్న స్వభావాన్ని అట్టి మనిషిని దేవుడు క్షమించాడని మనం అర్థం చేసుకోవాలా. దేవుడు ఆ రీతిలో దాన్ని పరిగణిస్తూ ఉన్నాడు, దాన్ని ఆ రీతిలో చూపుతా ఉన్నాడు. వాడు చల్లగా ఉంటే వాడిని మార్చడానికి అవకాశం ఉంటుంది, ఎచ్చగా ఉంటే వాడిని బలపరచడానికి అవకాశం ఉంటుంది. వీడు ఎవడు ముట్టినా భక్తి పరులు పోయి ముడితేనేమో భక్తి పరువులాగా, భక్తి లేని వాడు వచ్చి ముడితేనేమో భక్తి లేని వాడిలాగా అడుస్తా. ఇక ఎట్లా మారుస్తాడు? ఒక సామెత ఉంటుంది కదా, చెప్తే అంతా తెలిసినోనికైనా చెప్పాలంట, చెప్తే ఏం తెలియనోనికైనా చెప్పాలంట, కానీ సగం తెలిసి సగం తెలివినోనికి మాత్రం చెప్పొద్దంట. సగం తెలిసి సగం తెలియనోనికి చెప్తే ఏమవుతుందంట, మనం మాట్లాడుతున్న డిస్కషన్, మనం చేస్తున్నది ఏదైతే ఉంటుందో వాడు దాని అంతా తప్పుతోగా పట్టిస్తాడంట. వేషధారణకు అది. అందుకే ప్రభు అంటున్నాడు, సమస్తాన్ని నేను క్షమించగలుగుతాను, వేషధారణను మాత్రం నేను క్షమించలేదు. మనం ఆలోచించాలి. వచ్చి మరణం కమ్ము అని వాళ్ళ భార్య చెప్పింది. వెంటనే ఆయన అంటా ఉన్నాడు చూడండి, అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప నేను. ఎంత గొప్ప భక్తుడు అండి. ఆయనను బట్టి దేవుని మహిమ పరుద్దాం, చప్పట్లు కొట్టి అందరు కొట్టాల. ఎంత గొప్ప దేవుడు యోబు, ఎంత గొప్ప భక్తుడు యోబు. ఇక్కడ మనలో అనేకులు ఎందుకండి ఇక చెప్పి అంత మన ఇల్వ మనం తీసుకున్నట్టే ఉంటుంది. టైం వేస్ట్. కీడును మాత్రమే మనము అనుభవించడము తగదా? ఆయన చేసిన మేళ్ళకు మాత్రమే మనం పాత్రులమా? మొదటి అధ్యాయంలో కింది వచ్చిన ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని. ఇక్కడ ఏమంటున్నాడు? మనం ఆయన మేళ్ళకే పాత్రులమా? ఆయన దేని ఉద్దేశము, ఆయన చిత్తం ఏమైందో మనకు తెలియదు కదా. ఆయన చిత్తం ఏమై ఉన్నదో మనకు తెలియదు కదా. ఇది కూడా మనం అనుభవిద్దాం. మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకు అని భార్యతో చెప్తా ఉన్నా. ఇలాంటి మూర్ఖులు చాలా అయిపోయినారు సంఘంలో. చాలామంది మూర్ఖ స్వభావం కలిగి దేవుని దూషించే వాళ్ళు అనేకులు ఉన్నారు. మూర్ఖ స్వభావం కలిగి ఆత్మీయ స్థితిని పాడు చేసుకునే వాళ్ళు కొందరు ఉన్నారు. మూర్ఖ స్వభావాన్ని కలిగి క్రీస్తుతో వాళ్ళకున్న అనుసంధానాన్ని చెడగొట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ అన్ని తెగలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రోజుల్లో దేవునికి మహిమకరంగా అపోస్తుల యొక్క భక్తికి నిదర్శనంగా జీవించే వాళ్ళే క్రైస్తవ భక్తులకు వచ్చినారు. కానీ ఈ రోజులో ఈ అన్ని తెగలు కలిపితేనే క్రైస్తవులని ఒక గొప్ప
పేరు కూడా తేబోతామేమో. మరి ఎంత గొప్ప భక్తుడండి! ఇప్పుడు మీకు అర్థమైందా? నిర్చల భక్తి ఆయనకున్నది, నిర్మల భక్తి ఆయన కలిగి ఉన్నాడు, నిండు భక్తి ఆయన కలిగి ఉన్నాడు. నిండు యొక్క భక్తి యొక్క నిత్యత్వం ఏ రీతిలో ఉంటుందో తెలుసా? దాని ఒక్కటి మీరు చూడండి, ఒక సగం బిందె, ఒక హాపు నింపి దాన్ని భుజం పైన పెట్టుకొని వెళ్ళండి. అది ఊగినట్టు మనం ఊగుతాం, ఊగినట్టు ఊగుతాం, ఊగినట్టు ఊగుతాం. జర గాలి వచ్చిందంటే అది కొద్దిగా ఎక్కువ ఊగిందంటే ఆ బిందెని కింద పడేస్తాం. నిండు కడువ భుజం పైన ఎత్తుకొని మీరు నడవండి, అది ఎంత ఊగదు, మనం కూడా మనం పోయినట్టుగా అది వస్తూ ఉంటుంది. మనం ఏ రీతిలో అయితే దాన్ని నడిపిస్తామో అదే రీతిలో మనం ఎత్తుకొని ఏ రీతిలో అయితే పోతామో అదే రీతిలో అది వస్తుంది. కానీ ఇది ఇట్లా ఉండదు, డ్యాన్స్ చేస్తూ ఉంటుంది, మనం డ్యాన్స్ చేపిస్తూ ఉంటుంది. అది కదిలే కొద్దికి మనం కదులుతూ ఉన్నాం. ఈరోజు మనం కలిగి ఉన్న భక్తి కూడా అదే. నిండు భక్తి కాదమ్మా మనం కలిగి ఉన్నది, నిండు భక్తి కానే కాదు. నిశ్చల భక్తి మనం కలిగిలేమమ్మా, నిర్మల భక్తి మనకు లేదమ్మా. అసలు మనకు విశ్వాసము లేదు, జస్ట్ వి బిలీవ్ క్రైస్ట్ అంతే. మనం నమ్ముతున్నాం దేవుడు నిజమైన దేవుడు అని మనం నమ్ముతున్నాం. దేవుడు నిజమైన దేవుని తర్వాత నిజమైన విశ్వాసానికి నిదర్శనం ఏంటో తెలుసా? ఆయన చెప్పిన వాక్యం ప్రకారం నడుచుకుంటూ అనేకమైన క్రియలు జరిగించడమే విశ్వాసానికి నిదర్శనం. అవి మనలో లేవంటే మనం ఆలోచించాలా, అవి మనలో లేవంటే అవి మనం ఆలోచించాలి. చూడండి, దేవుని యొక్క మహాకృప ఏ రీతిలో మన ముందు ఉంటా ఉంది అంటే, ప్రభు ఒక మాట అంటాడు కదా, మత్తయి సువార్త 10:38-39. మేబీ దేవుడు యేసుక్రీస్తుకు సంవత్సరం తెలుసు కాబట్టి యోబులాగానే క్రైస్తవుల కూడా ఒక ఆజ్ఞ కానీ ఒక తీరు కానీ ఆయన అక్కడ పెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఏంటంటే తన సిలువను తాను ఎత్తుకొని నన్ను వెంబడింపువాడు వాడు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును గాని నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకోను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు. ఇప్పుడు మీకు అర్థమైందా? సాతాను గాడు ఏమన్నాడు? చర్మము పాడైతే చర్మం ఇస్తాడు, తన ప్రాణాన్ని దక్కించుకునేందుకు నరుడు ఏదైనా కోల్పోతాడు. ఒకసారి నువ్వు వానికి రోగం ఇయ్యు, వాడు ఏ రీతిలో కోల్పోయి నేను దూషించకుండా ఉంటాడో నేను చూస్తా అని చెప్పినప్పుడు ఇక్కడ ప్రభు ఇచ్చిన గొప్ప మాట ఎట్లా ఉంది చూడండి. ఏమని చెప్తా ఉన్నాడు 39వ వచనంలో? తన ప్రాణంను దక్కించుకొని వాడు దానిని పోగొట్టుకుంటాడు. యోబోగాల తన ప్రాణమే కావాలని తన భార్య చెప్పినట్లు ఉండింటే దేవుడు దూషించిన వెంటనే తన ఆత్మీయ స్థితి ఏమయ్యేదండి? భూస్థాపం అయిపోయేది. యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకోను అన్నాడు. ఆయన మేలు చేస్తేనే తీసుకోవాలా, చెడు చేస్తే కూడా మనం తీసుకుందాం అని చెప్పేసి ఆయన దేవుని గురించి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టినాడు. ఏమో సాతాను యొక్క ఛాలెంజ్ ఏంది? నేను ఖచ్చితంగా యోబు దూషించే రీతిగా నేను చేస్తా. ఒకవేళ వాడు దూషించినట్టు ఈ రోగం వానికెళ్ళి తీస్తా, అదే వాస్తవం అని వాడు నమ్మి ఏం చేస్తాడు? లోకాన్ని అనుసరిస్తాడు. జీవితంలో భక్తిలో చాలా జలకులు ఉంటాయి. మన ఆత్మీయ స్థితిలో మనకు తెలియని మూలాలు అనేకమైనవి ఉంటాయి. దాని గ్రహింపుతో దేవుని యొక్క ఆత్మతో మనం పొందాలా. ఆయన అంటున్నాడు, నా నిమిత్తము తన ప్రాణంను పోగొట్టుకునేవాడు ఏమవుతాడంట? తిరిగి పొందుతాడంట. యోబు అదే చేసినాడు కదండి, సమస్తాన్ని కోల్పోయినాడు. 42వ అధ్యాయం 10వ వచనంకి వెళ్ళి చదువు. ఈ చివరి వచనాలు చదువుకొని ముగించుకుందాం. 42 యోబు 42వ అధ్యాయం 10 నుండి ఒకసారి. 42వ అధ్యాయం 10వ వచనం. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు. వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుగుచున్నవి. ఏందంటమ్మా? నా ఎముకలు విరుగుచున్నారు. లేదు, 42వ అధ్యాయం 10వ వచనం. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతన్ని క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసాను. పాపం పాశ్రమ చదివినడం ఖచ్చితంగానే, ఎందుకంటే స్నేహితులు అతన్ని చాలా దూషించినారు. కానీ మళ్ళీ యోబు ఏం చేసినాడు? వాళ్ళ నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు తన యథార్థతను ఆయన కోల్పోలేదని దేవుడు తెలుసుకున్న తర్వాత ఏం చేశాడు? తన మొదటి స్థితిని రెండింతలుగా దీవించి తనకిచ్చినాడు.
రెండింతలుగా చేసి ఇచ్చినాడు. యథార్థత వింటున్నారు కదా అక్క, తర్వాత రాసుకుందాం. యథార్థత దేవునిలో మనను నిర్చల భక్తికి బలపరుస్తుంది, నిర్మల భక్తిలో మనని నిలుపుతుంది, నిండు భక్తిగా మన యొక్క జీవితాన్ని అది కడుతుంది. ఎంతో మంది ఆయనను దూషించినారు. భార్య దూషించిన వెంటనే ఆ కింది వచనాల మీద స్నేహితులు వచ్చినారు. వచ్చి నువ్వు ఏం పాపం చేసినావో తెలియక దేవుడికి ఇది ఇచ్చినాడు అని అయినా నోరిప్పలేదు పాపం. ఆ బాధ కన్నా వీళ్ళు చెప్పే మాటల కన్నా ఆయన అంట, నేను చెప్పిన రిఫరెన్స్ మీరు చదువుతుంటే రాత్రంతా ఏడ్చుకుంటుండేవాడంట, పగులెప్పుడు అవుతుందో అని. ఉదయం గురించి ఆయన ఎదురు చూసేవాడంట, ఆ రాత్రికి ఆ బాధ తట్టుకోలేక. ఎంత గొప్ప విశ్వాసం, ఎంత గొప్ప యథార్థత. ఇది మనం వింటున్నామంటే ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నాను, ఇది దేవుని ఉద్దేశించి యోబుని ఉద్దేశించి చెప్తున్న వాక్యం కాదు, దేవుడు మనని ఉద్దేశించి చెప్తున్న వాక్యము. మనలో ఎవరైనా ఇది నాకే చెప్తున్నాడు అనుకుంటే అది మీకే చెప్తా ఉన్నాడు, ఇతరులకు చెప్పడు. మీ దగ్గరకు వచ్చే వరకు ఆ వాక్యం మీ కొరకై ఉండాలా, వాళ్ళ కొరకు వీళ్ళ కొరకని మీరు తలంచొద్దు దయచేసి. ఆ జ్ఞానం మనం కలిగి ఉంటే దేవుళ్ళో మనము బలంగా నిలుస్తాం. చూడండి, ఆ స్థిరమైన భక్తి ఎన్ని ఉడుదుడుకులు వచ్చినాయండి ఆయనకు, ఎన్ని ఉడుదుడుకులు వచ్చినాయి. అన్నిటినీ తట్టుకున్నాడు పాపం. మరణకరమైన రోగము ఆయన పక్కలో ఉన్నది, ఆయన శరీరం అంతా, ఆయన యొక్క చర్మం అంట అస్థి పంజరానికి చర్మాన్ని తొడిగిస్తే ఏ రీతిలో అయిందో ఆ రూపాన్ని ధరించినాడు ఆయన. ఆ రూపం కండ లేదు, మాంసం లేదు, చీము రకంగా అన్ని పాడైపోయి వెళ్ళిపోతా ఉన్నాయి బయటికి. బొక్కకు చర్మం అంటుకుంటే ఏ రీతిలో ఉందో ఆ రూపం ఆయన ధరించినాడు. అది శరీర స్థితియే, కానీ ఆయన ఆత్మీయ స్థితి ఏ రీతిలో ఉంది? క్రీస్తు యొక్క మహిమలో, దేవుని యొక్క తేజస్సులో, కోటి సూర్యుల కాంతి కంటే ఎక్కువ తేజస్సు కలిగి ఉన్న దేవుని యొక్క మహిమలో ఒక గొప్ప నీతివంతుడిగా ఎంచబడి దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము యోబుని. మనం అంత పొడుగు పోవద్దు, అట్లీస్ట్ పరలోకపు గేట్లు కూడా పక్కన పెట్టు, క్రీస్తు మన వైపు చూసే రీతిగానన్నా మన ప్రవర్తన ఉందా అని ఆలోచించాలి. ఆయన స్థిరమైన భక్తి ద్వారా స్వేచ్ఛంగా మార్చబడ్డాడు. ఆ స్వేచ్ఛమైన భక్తి నిండు భక్తిగా మార్చబడ్డది. ఆ నిండు భక్తి ఏమైంది? దేవుడు ఆయన చూసినప్పుడు మొదటిగా ఆయన కలిగి ఉన్న క్షేమస్థితిని ఆయనకిచ్చి రెండింతలుగా దీవించాడు. అప్పుడు యోబు చూడండి, సాతాను యొక్క మాటలకు ఆయన లొంగిపోయి అంత నాశనం చేసుకుంటే ఏమైపోయేది? పాపం కదా కదా, ఆయన జీవితమే నాశనం అయిపోయేది, ఆత్మీయ స్థితి భ్రష్టు పట్టిపోయేది, శరీర స్థితి భ్రష్టు పట్టిపోయేది. ఇక దేవుడు తనకి ఇవ్వాల్సిన క్షేమం కూడా ఇచ్చేవాడు కాదు. కానీ తన యథార్థతను, తన యొక్క దేవుని యందు ఆయన కలిగి ఉన్న భయభక్తుని బట్టి మళ్ళా ఆయన ఒక గొప్ప దేవుని యొక్క దీవెనకు పాత్రుడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, నేడు మనం కూడా ఇలాంటి సాక్ష్యం కలిగి ఉండాలి. మన భక్తి దేనితో ముడిపెడతా ఉన్నాం? మన భక్తి ఏ రీతిలో మూవ్ అవుతా ఉంది? దేవుని పైన మనం ఏం చేయగలుగుతా ఉన్నాం? ఈ రోజు సాతానుగాడు ఈ లోకంలో దేవుని యొక్క సన్నిధి నుండి పడద్రోయబడిన తర్వాత ఈ లోకమందు ఎవరిని మింగుదురా అని గర్జించు సింహం వలె వాడు మన పైకి వస్తా ఉన్నాడు, మన మధ్యలో తిరుగుతా ఉన్నాడు. వానికి అవకాశం ఇచ్చి వాని నోటి ద్వారా మనం మింగబడుతా ఉన్నామా అనే ఒక ఆలోచన మనం చేయాలి. ఈ 2వ అధ్యాయము 10వ వచనం తర్వాత మన యొక్క గ్రంథంలో సాతాను యొక్క ప్రస్తావన మనము చూడము. ఎందుకంటే యొక్క యోబు యొక్క సాక్ష్యము, యోబు యొక్క జీవితం అనే ఒక గట్టిగా వాని చంప దవడ వగలగొట్టినట్టుగా ఆయన ఇచ్చినాడు. కాబట్టి ఈ 10వ వచనం తర్వాత ఈ యొక్క యోబు గ్రంథంలో మళ్ళా సాతాను కానీ మనము చూడం, ఆయనను వేధించినట్లు మనం చూడం. కానీ దేవుడు ఆయనను ఇంకా పరీక్షించినాడు. ఎందుకంటే ఇది మన యొక్క జీవితాలకు, మన ఆత్మీయ స్థితికి ఒక గొప్ప నిదర్శనంగా ఉండాలి, ఒక గొప్ప మాదిరిగా ఉండాలని చెప్పేసి దేవుడు మరి ఇది పెట్టినాడేమో. ఆయన మనసు ఎరిగేవారు ఎవరు? ఆయన హృదయ ఆలోచనలను గ్రహించేవారు ఎవరైనా ఉన్నారా? ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు కాబట్టి ఈ భవిష్యత్తు గురించి దేవుడు ఆ రోజు ఆ యోబుని అట్లనే ఉంచినాడు. చివరికి వచ్చేసరికి గొప్పగా దీవించినాడు. మన జీవితంలో కూడా మనం కోల్పోయిన వారిగా మనం ఉంటున్నామేమో, కానీ మనం భయపడొద్దు. దేవునికి మహిమకరంగా యోబు వలె మన జీవితాన్ని యథార్థముగా, న్యాయముగా, దేవుని యందు భయభక్తులు కలిగి మనం ఉన్నా
ఈ రీతిలో మనం పడిపోయినా దేవుడు తన సమయం వచ్చినప్పుడు మళ్ళీ ఈ రీతిలో నిలబెట్టే సమయం ఖచ్చితంగా మనకు వస్తుంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన యందు భయభక్తులు కలిగి ప్రేమ కలిగి జీవించండి, యథార్థతను కాపాడుకోనండి, సంఘము యందు దేవునికి మహిమకరంగా జరగాల్సిన ప్రతి దాంట్లోనూ పాలు పొంది దేవుని మహిమపరచండి. అప్పుడు దేవుడు యోబు వలె మిమ్మల్ని మన అందరినీ గొప్ప స్థితిలో ఉంచి, ఈ లోకపరమైనది కాదు, ఈ హృయమందు ఉన్నది మనకు శాశ్వతం కాదు, కానీ తన కుమారుడైన యేసు క్రీస్తు పక్కన మనకు స్థానం ఇవ్వడానికైనా ఇష్టపడతా ఉన్నాడు. మేబీ మనం అందరం ఎత్తిపడితే అప్పుడు యోబుని మనం చూడొచ్చు, ఎట్లా జయించినావు, ఎట్లా యథార్థతను కాపాడుకున్నావు అనే అవకాశం ఉంది. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత, దేవుని యొక్క రాజ్యంలో మనం చేరిన తర్వాత అట్టి అవకాశం ఉంటే తెలుసుకొని కూడా ఇంకా మనం బలపడే అవకాశాలు ఉంటే ఇంకా చాలా గొప్పది. కాబట్టి మనం ఆలోచించుకోవాలా, మన భక్తి పాడైపోయి ఉన్నదా, కదులుతున్న భక్తియా, నిండు భక్తియా, స్థిరమైన భక్తియా, లేకపోతే అస్థిరంగా ఉన్నదా, నిర్మలంగా ఉందా, లేకపోతే ఇది ప్రతిక్షణము మురికితో కనబడతా ఉందా అనేది మనం ఆలోచించుకోవాలి. మన భక్తి స్థిరంగా ఉంటే మనం ఆటోమేటిక్గా పరిశుద్ధులుగా మార్చబడతాం. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించును గాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన దేవా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి రాజానికి స్తోత్రములు. కృపగల తండ్రి, దయగల తండ్రి, దయా దాక్షిణ పూర్ణుడమైన దేవా, మీకు స్తుతి స్తోత్రములు తెలియపరుస్తున్నాను. మహిమ రాజానికి వేలాది వందనాలు అయ్యా. మరి ఈ క్షణమందు యోబు భక్తుడిని మా ముందలో ఉంచి అనేకమైన ప్రభు ఆయన జీవిత రహస్యాలు మా ముందు ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభువా, ఈ జీవితంలోకి వెళ్ళి అయ్యా మేము నేర్చుకుంటున్న పాఠము, యథార్థతను కాపాడుకొని నిజాయితీగా నిర్దోషిగా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించి ఇట్టి మార్గాలను తెలియపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. వాక్యమైన మర్మాలను, వాక్యంలో ఉన్న లోతైన విషయాలను మా ముందు ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ వాక్యం ప్రకారంగా యోబు వలె మేము జీవిస్తూ నీ కృప విషయంలో ప్రభు మీరు విజయం పొందు రీతిగా మమ్మల్ని కట్టుమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నీకు స్తోత్రములు. మా యందు, మా భక్తి యందు ఏమైనా పొరపాటులు ఉంటే మమ్మల్ని క్షమించండి. నీకు మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించమని నజరేయుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.